నిన్న నేను మా రిలేషన్ వాళ్ళ అబ్బాయి జెయింట్ వీల్ ఎక్కడానికి వెళ్ళినాము. 500 నోట్ ఇచ్చి 2 టికెట్లు తీసుకున్నాం. 80, 80, 160 అవుతాయి కదా. మళ్ళీ రూ. 10 అడిగాడు. రూ. 10 ఇచ్చిన తర్వాత నాకు రిటర్న్ 350 ఇవ్వాలి కదా. నా ముంగల 3 సార్లు ఎంచిండు. ఆ టికెట్ ఇచ్చేటటువంటి క్యాషియరు ఆ కౌంటర్లో 3 సార్లు నా ముంగల 350 ఎంచిండు. నేను అనుకుంటే 350 ఎంచిండు. ఇక నేను ఎందుకు ఎంచుదని ఇయ్యంగానే టక్కున జేబులో పెట్టుకొని తిరిగిన తర్వాత దిగి వేరే దానికి అడిగి పోయినాం. ఆడ టికెట్ తీసుకుందామని పోతే జేబులో నింకితే 250 ఉన్నాయి. ఎక్కడ పోయప్ప నేను బాగా ఆలోచిస్తే నా వెనకాల ఉన్న అబ్బాయి అని నిన్న కూడా అదే విధంగా చేసిండు. నాకు అడుగుదాం పాంటని పోయి అడిగితే ఎన్ని ఇచ్చినావు అని 510 ఇచ్చినాము, ఈ 350 ఇవ్వాలి, 250 ఇచ్చినావు అంటే లేదు ఇచ్చిన నేను అంటున్నాడు. లేదు ఇవ్వలేవు నీవు, నేను ఆడికోలేను, నీడికి వెళ్ళి ఎక్కి వేరేతో పోయినా అట్లా ఎట్లా అయితే అది అని వదిలితే రూ. 100 ఇచ్చిండు రిటర్న్. అది పరిస్థితి. చాలా మటుకు మోసం చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే 500 నోట్ ఇస్తే నీకు గడబడు. ఇక చిల్లర దాదాపుగా 80 రూపాయలు, 100 రూపాయలు ఇస్తే రిటర్న్ 20 ఇచ్చేస్తున్నాడు 100 రూపాయలు ఇస్తే. కానీ ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా జరిగింది. నేను ఇంకో పిల్లవాడు ఇద్దరం కలిసి పోయినాము, టికెట్ తీసుకున్నాము. తర్వాత చిల్లర అన్నీ ఇచ్చిండు అనుకున్నా 100 రూపాయలు, అప్పుడు కూడా 100 రూపాయలు గడపడాయి.